ఇప్పుడు దేవుని ప్రేమను మనం సంపాదించుకోవాలంటే ఇప్పుడు మనలో ఏముండాలంటే విధేయత, లోబడే స్వభావం ఉండాలి, లోబడే బుద్ధి ఉండాలి. మనము దేవునికి లోబడినప్పుడు దేవుని ప్రేమను మనం సంపాదించుకుంటాం. నన్ను ప్రేమించు ప్రభు, నన్ను ప్రేమించు ప్రభు అంటే ప్రేమ రాదు. ఏం చేయాలి? దేవునికి లోబడి దేవునికి మహిమకరంగా బ్రతకడం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, దేవునికి దేవుడిగా మనం ఎప్పుడైతే భయపడతామో, అప్పుడు మనము ఆయనకు అనుకూలంగా ఆయన ప్రేమను పొందడానికి అనుకూలమైనటువంటి మార్పును, యోగ్యతను మనం సంపాదించుకుంటాం. ఈ మార్పు, యోగ్యత, దేవుని ప్రేమను పొందేటువంటి యోగ్యత ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో, అప్పుడు మనం దేవుని దగ్గర ప్రభా నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించని వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. దేవుడు ఆటోమేటిక్ గా మనల్ని ప్రేమించడం మొదలు పెట్టాలి. అంటే దేవుని ప్రేమ మన మీదకి వస్తుంది. ప్రేమను పొందుకోవడానికి యోగ్యతను సంపాదించాలి. దేవుని దగ్గర మనం ప్రభా నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నీ దయ నాకు కావాలి, నా మీద దయచూపు అని కొట్టుకోవాల్సిన అవసరం లేదు, మొక్కుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలి మరి దేవుని ప్రేమను సంపాదించుకోవాలంటే? దేవుని ప్రేమకు యోగ్యులుగా మనం తయారు కావాలి. తయారు కావాలంటే ఏం చేయాలి? అయిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు, నన్ను కన్న దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, ఆయన దేవుడు, నేను ఆయనకు లోపడాలి, ఆయనకు భయపడాలి అనే మనసు మనకు వచ్చి మనం ఆయనకు లోపడడం నేర్చుకుంటే, బలవంతంగా కాదు, మనస్ఫూర్తిగా, దేవుడు కోపం అయితే మంచిది కాదు, మనం ఏమన్నా తప్పు చేస్తే దేవుని కోపం అయితే మంచిగా ఉండదు, రివర్స్ అయితే ఇట్లా, ఇది భయం కాదు, అది నిజమైన భయం కాదు. కొడతాడని చూపెట్టే భయం అది. దేవుడు అని భయపడ్డట్టు కాదు, అది దేవుడు అని లోపడ్డట్టు కాదు. మనం ఎలా లోపడాలంటే ఆయన దేవుడు, ఆయన నా దేవుడు, నన్ను రక్షించే దేవుడు, నన్ను కాపాడుతున్న దేవుడు, నన్ను కొట్టించిన దేవుడు, ఆయన నిజమైన దేవుడు. కాబట్టి దేవునికి మనం లోబడి బ్రతకాలి, దేవునికి మనం తల వంచి బ్రతకాలి, దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకడం నేర్చుకోవాలి, దేవునికి మనం లోపడాలి, దేవుడిని మనం ప్రేమించాలి. ఇది మన మనసులో నుంచి రావాలి. మన మనసులో నుంచి వచ్చినప్పుడు ఎవరో పక్కబడి వచ్చి దేవునికి భయపడు అని చెప్పవలసిన అవసరం ఉండదు. ఇక వీళ్ళు ఆటోమేటిక్ గా భయపడతారు, దేవుడు అనే భయం కలిగి బ్రతుకుతారు. ఎప్పుడైతే ఇలాంటి భయాన్ని మనం సంపాదించుకుంటామో, దేవునికి లోబడి విధేయత కలిగి బ్రతకడం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, అప్పుడు మనం దేవుని ప్రేమను పొందడానికి యోగ్యులమైతాం. హల్లెలూయా. ఏమైతామో? యోగ్యులమైతాం. మనం దేవుని ప్రేమను పొందడానికి యోగ్యులమైతే ఆటోమేటిక్ గా దేవుని ప్రేమ మన మీదకి వస్తూనే ఉంటది. దేవుని ప్రేమ మన మీదకి వస్తూనే ఉంటుంది, మనం అడగకుండా వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే మనం దేవుని ప్రేమకు యోగ్యులమైన, హక్కుదారులమైన. కాబట్టి ఇప్పుడు నన్ను ప్రేమించు ప్రభుని ప్రార్థన చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక ఈ దేవుని దయ మన మీద ఉంటే మనుషులకు కూడా ఆటోమేటిక్ గా మన మీద దయ పుడుతుంది. మనుషులకు కూడా మన మీద దయ పుడుతుంది. వాళ్ళు మన మీద దయ చూపెట్టడానికి వాళ్ళకి మనం అన్నం పెట్టాల్సిన అవసరం లేదు, పైసలు చేయాల్సిన అవసరం లేదు, అప్పు చేయాల్సిన అవసరం లేదు. మనం మనలాగానే బ్రతుకుతాం, వాళ్ళకు మనం రూపాయి సహాయం చేయం, కానీ వాళ్ళకు మన మీద జాలి. ఎందుకు జాలి వచ్చింది వాళ్ళకు మన మీద అంటే, వాళ్ళ జాలిని మనం సంపాదించుకోవడానికి కష్టపడలేదు, దేవుని జాలిని సంపాదించుకోవడానికి దేవునికి లోబడినాం. అదే ముఖ్యం. హల్లెలూయా. సో దేవుని దయ మన మీద ఉంటే ఏం జరుగుతుంది? దేవుని దయ లేనోళ్ళేమో దేవుని దయ కొరకు చాలా కష్టపడతారు, తెలంగాణ పోద్దాకా. నేనేం చేస్తే దేవునికి నా మీద జాలి పుట్టుదో, నేనేం చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడో, నేను ఎట్లుంటే దేవుడు నన్ను కాపాడుతాడో అని ఇలాగ వాళ్ళు ఆరాటపడతారు, కానీ వాళ్ళు పొందుకోలేరు. కానీ దేవుని ప్రేమ, దేవుని జాలి ఏ మనిషి మీద ఉంటుందో ఆ మనిషిని దేవుడు ఎలా కాపాడుతాడట? దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. కీర్తనలో 127 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట
వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. ఇక్కడ మనం ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈడ 2 రకాల మనుషులు కనపడతారు. ఒక రకమైన మనుషులు ఎవరు అనంటే దేవునికి ఇష్టమైన వాళ్ళు. రెండో రకం మనుషులు ఎవరు? బ్రతకడానికి బాగా కష్టపడేటోళ్ళు. మీకు అర్థమవుతుంది? ఒక రకమైన మనుషులు ఎవరు? దేవునికి ఇష్టమైన వాళ్ళు, దేవునికి ఇష్టంగా బ్రతికేటోళ్ళు. రెండో రకమైన మనుషులు వాళ్ళు బ్రతకడానికి బాగా కష్టపడేది, అంటే కష్టపోతులు. వాళ్ళే మంది కొంపలు ముంచారు, వాళ్ళ కష్టమే తింటారు కానీ బాగా కష్టపడుతుంటారు. న్యాయంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు దొంగతనాలు చేయడానికి ఏం ప్రయత్నం చేయరు. వీళ్ళు బాగా కష్టపడతారు. కానీ వీళ్ళ బ్రతుకు తెరువు కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, ఎట్లుండో గట్లా బ్రతకాలని బాగా ఆరాట పడుతూ కష్టపడతారు. వీళ్ళ కష్టం ఎట్లుంటది అంటే చాలా రాత్రి దాకా పనిచేస్తారు, చాలా రాత్రి అయినాక తింటారట. అంటే వాళ్ళకి తిండి మీద కూడా సోయి ఉండదు, కష్టపడాలనే ఆలోచనే ఉంటది. వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? మంచోళ్ళే, లోక ప్రకారం మంచోళ్ళే కదా. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకొని బ్రతుకుతారు, మంచోళ్ళే కదా. వాళ్ళు బ్రతకడానికి వాళ్ళు కష్టపడతారు, మంచోళ్ళే. కానీ వీళ్ళ కష్టం చాలా విపరీతంగా ఉంది. ఎంత కష్టపడతారంటే వీళ్ళు పొద్దున్నే లేస్తారట, చాలా రాత్రి అయినాక పనుకుంటారు. చూసారా? అంటే వీళ్ళు ఎంత కష్టపడుతుంటారు. అంటే వీళ్ళ కష్టానికి పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడతారు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారట, వాళ్ళు కష్టార్జితాన్ని వాళ్ళు తింటూ చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటారు. అయినా ఇదంతా వ్యర్థమైపోతుంది. వీళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా, కష్టపడి బ్రతకడానికి ప్రయత్నం చేసినా, త్వరగా లేచి చాలా లేటుగా పడుకుంటూ లేటుగా తిండి కంటే కష్టమే ముఖ్యము. మనం బ్రతకాలంటే బాగా కష్టపడాలని కష్టాన్ని బాగా నమ్ముకొని కష్టపడినా వీళ్ళ కష్టం అంతా వేస్ట్ అట. ఎందుకు వేస్ట్ అయింది? కష్టపడి బతకడం తప్ప కదా, తప్ప. మరి వాళ్ళ కష్టం అంతా ఎందుకు వేస్ట్ అవుతుంది అంటే వీళ్ళ కష్టాన్ని నమ్ముకున్నారు కానీ దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతకాలి, దేవునికి లోబడి బ్రతకాలి, దేవుని దయ మన మీద ఉండాలి, దేవుని ప్రేమను సంపాదించుకోవాలి అనే మనసును వీళ్ళు కలిగలేరు. వీళ్ళకు దేవుని ప్రేమ మీద మనసు లేదు, దేవుని ప్రేమ కావాలి మాకు అనే ఆలోచన లేదు. వీళ్ళ ఆలోచన అంతా ఏంటి అంటే మనం కష్టపడాలి, బతకాలి. మనం కష్టపడితేనే 4 మెతుకులు వస్తాయి, మనం కష్టపడితేనే 4 పైసలు వస్తాయి. కష్టపడాలి కాబట్టి రాత్రి పగలు మనకు తెలియకుండా కష్టపడదాం అని ఇష్టపడి కష్టపడతారు, మంచిదే. కానీ వీళ్ళు దేవుని ప్రేమను సంపాదించుకున్న వారిగా లేరు. కష్టపడడానికి ఇష్టపడరు కానీ దేవుని ప్రేమ లేని వారిగా దేవుని ప్రేమను సంపాదించుకునే ఆలోచన వీళ్ళకు లేదు. అందుకనే దేవుని ప్రేమ లేకుండా, దేవుడు లేకుండా, దేవుని జాలి లేకుండా కేవలం నేను కష్టపడి బతికే మనిషిని, నేను బతుకుతా అని కష్టాన్నే నమ్ముకొని దేవుణ్ణి మరిచినట్టుగా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టం అంతా వేస్ట్ అయిపోతుందట. అంటే విలువ లేనిదిగా, ఫలితం లేనిదిగా తయారైంది. అయితే ఇంకో రకమైన మనుషులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి మనుషులట? దేవునికి ఇష్టమైన మనుషులు. వీళ్ళు కష్టపడరా మరి అంటే కష్టపడతారు, వీళ్ళు కూడా కష్టపడతారు. కానీ ఈ దేవుని ప్రేమను సంపాదించుకోకుండా కష్టపడేటోళ్ళంతా కష్టపడరు. వీళ్ళు టైంకు లేస్తారు, టైంకు తింటారు, టైంకు పోయి పని చేసుకుంటారు, టైంకి వచ్చి మళ్ళీ పడుకుంటారు. వీళ్ళు టైం తప్పి పండుకుంటా, టైం నిద్ర మానుకోలేదు, తిని మానుకోలేదు, బాగా కష్టపడాలి, ఇట్లాంటి మనసు ఉండదు వీళ్ళకి. కష్టపడదాం, మన వంతు మనం కష్టపడదాం. కష్టంతో పాటు దేవుని దయ కూడా మనకు ఉండాలి అని దేవుని దయ కొరకు వీళ్ళు ఎక్కువగా ఆరాటపడుతున్నారు. అందుకనే వీళ్ళను దేవుని వాక్యం ఏమంటుందనంటే ప్రియులు. ప్రియులు అంటే అర్థమైంది,
ఇష్టమైన వాళ్ళు. వీళ్ళు ఎవరికి ఇష్టమైన వాళ్ళట? దేవునికి ఇష్టమైన వాళ్ళు.